హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ డీపీ. తమ్నెల్లో చూస్తే అర్థమైపోయింది కదా, మేమైతే శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. ఒక డే ఉండేసి నెక్స్ట్ డే వచ్చేద్దామని చెప్పేసి. సో మా ఇంటి నుండి శ్రీశైలంకి 4 hours జర్నీ. సో మేము మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడైతే లంచ్. ఇండిపెండెన్స్ డే అవునే, అమెరికా ఇండిపెండెన్స్ డే రోజు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు అమెరికన్స్. చెప్పు ఎప్పుడు పోతున్నావు? శ్రీశైలం పోతున్నాం మనం. శ్రీశైలం mallikarjunaswamy గారు ఎంత దూరం? ఇంకా 150, మొత్తం 3 గంటలు. 1 గంటన్నర వచ్చినాము, 3 గంటలు ఉంది. ఇప్పుడు పుట్టాలి నడుస్తుంది తినడానికి. తిండి కాయని ఇక హాయ్, మంచిగా ఉంది కదా, మధ్యలో చెట్టు, లైట్స్, క్యూటీ. హాయ్. సో అదనమాట, ఏం తినలేదు పొద్దున, మస్తు ఆకలేసింది. సో వెజ్ అయితే అట్లా కానిచ్చేసినాము, తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇట్లా ఆర్చొస్తుంది. నేనేమో కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా అనమాట శ్రీశైలంకి. అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే అప్పుడు వెళ్ళినా, బట్ నాకు అంతగా గుర్తులేదు. తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 9-10 years అవుతుంది అనుకుంటా వెళ్ళి. సో బాగుండే, మంచి వెదర్ ఉండే వెళ్ళేటప్పుడు. అట్లా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట. అట్లుంటాయి మా ముచ్చట్లు. అవును, మీరు ఎప్పుడు వెళ్ళారు శ్రీశైలంకి? కామెంట్లో చెప్తారా? ఖచ్చితంగా చెప్పండి, నేను కూడా చూస్తా ఎవరెప్పుడు వెళ్ళారు అని చెప్పి. మేమైతే మంచిగా తిరుగుతున్నాం కదా. కట్టాలి. ఉజ్జుగాడు లేచి ఉంటే చూపిస్తుండే మంచిగా మనకి మంకీస్. సో అక్కడైతే మేము 50 rupees ఏదో పే చేయాలి. పే చేసాము. పే చేసిన తర్వాత ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్ స్టార్ట్ అనమాట. చాలా ఆశలతో వెళ్ళినాం మేము. బేసిక్గా అంటే యానిమల్స్ ఏమైనా కనిపిస్తాయేమో, మంచిగా చూద్దాము అది ఇది అని చెప్పి. ఏం కనబడలేదు, ఓన్లీ మంకీస్ తప్పితే అస్సలు ఏం కనబడలే. కానీ రోడ్ మధ్యలో అంటే పక్కలకి పాము పుట్టలు అయితే చాలా కనిపించినాయి. చాలా అంటే చాలా, ఎంత పొడుగున్నాయి తెలుసా. అంటే ఏదో టీవీలో చూడడం తప్పితే డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం నేను, అంత పెద్దవి. సో పాములు ఏం కనబడలే, ఓన్లీ మంకీస్. రొటీన్ అనిపించింది నాకైతే. సో బేసిక్గా మేమైతే ఇంకా వచ్చేసినాము శ్రీశైలంకి. చూస్తున్నారు కదా డ్యామ్ అదంతా. అసలు మంచిగా అనిపించింది. బేసిక్గా మేము డ్యామ్ చూడడానికి అని చెప్పి దిగలేదు, దిగి చూసుంటే ఇంకా బాగుండేది అనిపించింది. వెళ్ళేటప్పుడు ఏంటంటే మాకు దర్శనంకి తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి మేము ఇంకా ఆగలేదు ఎక్కడ. రిటర్న్లో ఏంటంటే ఇంకా ఓపిక లేదనమాట, అంతే. సో ఇట్లా ఎంట్రీ అనమాట. ఇక్కడ చిన్న చిన్న ఇండ్లు లాగా ఉండే. ఇదైతే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాతనే తెలంగాణ అండ్ ఆంధ్ర డివైడ్ అవుతుంది. అండ్ మేమైతే అకామిడేషన్ ముందే బుక్ చేసేసుకున్నాము. సో వచ్చేసి పే చేసేసి ఇంకా స్టే చేయడమే అనమాట. సో ఇదే అనమాట రూమ్. కాకపోతే అంటే మేమేం పెద్దగా సర్చ్ చేయలేదు, ఒక్క రోజుకే కదా అని చెప్పేసి. సో దీనికైతే 1000 rupees ఛార్జ్ చేశారు. 1000 rupees సెక్యూరిటీ అనమాట, మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు 1000. సో మొత్తానికైతే 1000 rupees. ఇది వచ్చేసి 6:30కి మేము స్టార్ట్ అయ్యాము దర్శనానికి. ఏమైందో చూడండి. హాయ్ అండి. లిక్క తప్పిపోయి ఎగ్జిట్కి వచ్చేసాము. ఇట్లనే పెట్టేస్తా నేను. సో అదనమాట, బేసిక్గా మేము ఎగ్జిట్ దగ్గర పోయి కూర్చున్నాము. మళ్ళీ తెలిసింది ఎగ్జిట్ దగ్గర ఉన్నాము, ఎంట్రన్స్ వేరే దగ్గర అని చెప్పేసి. మొత్తానికైతే దర్శనం అయిపోయింది. ఫైనల్లీ దర్శనం మంచిగా కదా దర్శనం. అసలు క్రౌడ్ కూడా అంత లేకుండే, కొంచెం తక్కువనే ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ రూమ్కి వెళ్ళేసి తినేసి
పడుకొని మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ వేరే దర్శనంకి వెళ్ళాలి. catch you tomorrow. ఇదంతా ప్రసాదం కౌంటర్. సో అంతా ఖాళీగా ఉంది జనరల్గా, కొన్నే ఓపెన్ ఉన్నాయి. దాంట్లో ఇదంతా ఖాళీ. గుడ్ మార్నింగ్ బ్లాగ్. కాలు బెనికిన్స్. ఓకే. సో నైట్ చింటూకి ఏమైందంటే కాలు బెనికింది, బట్ ఓకే మంచిగానే ఉంది. మార్నింగ్ ఇంకా మేము 9:30కి ఇంకోసారి దర్శనంకి అని చెప్పి స్టార్ట్ అయిపోయినాము. సో మార్నింగే మంచిగా అనిపించింది. ఇది కొంచెమే వాకేబుల్ అనమాట. మేమున్న ప్లేస్కి ఒక 5 నిమిషాలు కూడా ఉండదు. ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇంకా ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి అంతే, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆగకుండా ఇంకోటి ఒక్కదానికే పే చేస్తాం మేము, ఒకటే దానికి ఇస్తాం పైసలు అంటే. అయ్యో ఆగు ఒక్క నిమిషం, మంచిగా పెట్టు. కాదు వాడికి పెట్టేసినావా మొత్తము? మరి ఆగొచ్చు కదా. ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు. ఎంత ఫాస్ట్ అంటే ఉరికేసుకుని వచ్చేసి పెట్టేస్తూనే ఉన్నారు ఆపకుండా. బట్ బాగుండే, ఇద్దరు మంచిగా మాట్లాడినరు. 10 రూపీస్ ఏమో తీసుకున్నారు అంతే. అంతేనా? అడగడం లేదు, పెట్టుడేనా? మీకు ఎక్కే చుట్టూ కనిపిస్తుంది. ఇంకెంటికి వెళ్ళలేదు. సో దర్శనంది అయితే ఏం చూపించట్లేదు, ఎందుకంటే ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. మేమైతే ఫోన్స్ బయటనే పెట్టేసినాము. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేము సాక్షి గణపతి టెంపుల్కి వచ్చినాము. అయితే బయట ఇట్లా ఈ పెయింట్, దీన్ని ఏమంటారో, ఇలా ఆర్ట్ వేస్తున్నారు. బేసిక్గా శ్రీశైలంలోనే ఇది చూడడం ఎక్కువ. సో దీనికైతే వాళ్ళు 300 ఛార్జ్ చేసిండ్రు. సరే ఒకసారి చేయించుకుందాం కదా అని చేయించినాము. సో బేసిక్గా ఈ టెంపుల్కి ప్రత్యేకత ఏంటి అని అంటే సాక్షి అన్నమాట. మనం శ్రీశైలం వెళ్ళినామని చెప్పేసి ఈ వినాయకుడు సాక్షి అన్నట్టు. సో ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్తారు. ఇక్కడ చాలా తొందరగా అయిపోయింది దర్శనం. పాలధార పంచదార, పాలధార పంచదార, ఇట్లా స్టెప్స్ ఉంటాయి కిందికి. బాగానే ఉన్నాయి మెట్లు. ఇక్కడికి వెళ్ళాలి కిందికి. ఏమో చెప్పినా నేను, పాలధార పంచదార. పాలధార పంచదార వెళ్ళిన తర్వాత ఇక్కడ శిఖరంకి వచ్చినాము. శ్రీశైలం శిఖరం అంటే జస్ట్ ఏముండదు, కొండలాగా ఉంటుంది. దాని మీద నుంచి చుట్టూరా చూస్తారనమాట. అంటే మొత్తం గ్రీనరీ అదంతా కనిపిస్తుంది. సో ఇక్కడ ఎంత గాలి ఉండే అంటే చాలా బాగుండే. బేసిక్గా మేమైతే ఈ ప్లేస్ తెలియక మేము ఎటో ముందుకు వెళ్ళిపోయినాం, గూగుల్ మ్యాప్స్ పెట్టుకునేసి ముందుకెళ్ళి అదేంటి ఇంకా రావట్లేదని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం అనమాట. సో అట్లా జరిగింది, బాగా జరిగింది దర్శనం మాత్రము. వర్షాకాలం కానీ మాకేం వర్షం పడలేదు మేము వెళ్ళిన టైంలో. సో ఇది వ్లాగ్ మీకు ఎలా నచ్చింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చెక్ చేయండి. అండ్ అస్సలు మర్చిపోవద్దు కామెంట్లో ఎలా ఉందో చెప్పడం. ఓకేనా? బై బాయ్, టేక్ కేర్.